హలో దోస్తులందరికీ, అవికా వైన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. దోస్తులు, ఒక్క నిమిషం వినండి దోస్తులు. అందరూ నాగార్జున క్యారెక్టర్ తెలియాలి తెలియాలి అంటున్నారు. తెలియడానికి కొంచెం టైం పడుతుంది కదా దోస్తులు. డైరెక్ట్ గా అతడి గురించి తెలిస్తే ఏమవుతుంది? వాడి క్యారెక్టర్ క్లోజ్ అవుతుంది, అంతే కదా దోస్తులు. అంత తొందరగా ఎలా క్లోజ్ చేస్తాము? వాడికి ఒక స్టోరీ అనేది ఉంటుంది కదా. ఎవరైనా మోసగాళ్ళని బయట పెట్టాలంటే ఒక్క రోజులో పని అయ్యేదా దోస్తులు? వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా దోస్తులు. వెయిట్ చేయండి, కథ ఎలాంటి మలుపులు తిప్పబోతుందో చూద్దరు గాని. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తరుల సిరీస్ లో పార్ట్ 121 ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 121 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. ఏం చూస్తున్నారు అత్తమ్మా? ఇవాళ నా బిడ్డ చెప్పన వస్తాందే. స్వప్న ఇటు నుంచి ఎందుకు వస్తుంది? అటు ముందటి నుంచి వస్తుంది కదా. ఇది ఇంటెనక రూట్, ఇటు రాదు. ఇటు రాదని నాకు మా తెలిసే. అటే వస్తుందని కూడా తెలుసు. మరి ఏం చేస్తున్నారు? కోనాశ్వరం వల్ల ఇక్కడనే వలగబడి ఏం చేస్తున్నారు? ఏంటే మరి ఇక్కడ ఏం చూస్తున్నారు అంటున్నా? ఎవరి కోసం చూస్తున్నారు? ఏడంటే ఇంటి ముందట కళ్ళకే లైట్ కొడుతుంది, చూపింది. మరి ఇక్కడ కొడతలేదు, అంత ఇల్లు అడ్డం ఉన్నది. అందుకే ఇక్కడ నిల్చొని చూస్తానా. అంటే వెళ్తురు కళ్ళ కొట్టకపోతే ఎక్కడనైనా చూస్తారా? ఆవు, స్వప్న ఈ ఊరికి వస్తుందంటే పక్క ఊరికి పోయి కూడా చూస్తారా? అక్కడ వెళ్తులేదు, కళ్ళ కొడతలేదంటే నువ్వు ఏడ మంచిగా ఉంటే కంఫర్టబుల్ గా కాడనే చూస్తా. అట్లా చూసి ఏం లాభం అత్తమ్మా? నా బిడ్డ కోసం చూస్తే ఎంత మంచిగా ఉంటుంది తెలుసా అని. మరి ఇంకేంది, పక్కూర్లో మొత్తం మబ్బులు ఉన్నాయట, అసలు ఎండనే లేదట. మంచిగా చూడొచ్చట, పోయి చూడుకోండి. అవునానే, చల్లగా ఉన్నదట. ఓ ఫుల్ చల్లగా ఉన్నదట. 2 రోజులు వర్షాలట. మా నేను అక్కడికి పోయి చూస్తా. నువ్వు చప్పని ఇక్కడికి రాగానే ఫోన్ చేసి నాకు చెప్పాలి. అత్తమ్మ చప్పన వచ్చిందని, సరేనా? సరే అత్తమ్మ. మీరు అక్కడ ఉండు ఎందుకు? స్వప్న గురించి ఎదురు చూసుడు ఎందుకు? మళ్ళీ ఇక్కడికి స్వప్న వచ్చిందనగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పుడు ఎందుకు? మీరు ఆ నుంచి ఉరికొచ్చడు ఎందుకు? అదేదో గిన్నెకి సోఫాలో వండుకుంటే అయిపోతుంది కదా అత్తమ్మ. స్వప్న రాగానే పోయి గట్టిగా పట్టుకోవచ్చు. నీకు తెలదే, దానిలా హ్యాపీనెస్ ఉంటది. బిడ్డ కోసం వేరు చూసుట్లా. అబ్బో, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా అత్తమ్మ, నాకెటనో అవుతుంది. అయితే మీకు ఒక విషయం చెప్దామని ఇక్కడికి వచ్చిన. ఏంటిదే? అక్క బావా చెక్క బావా అని అలా నట్టుకొని ఆగుతాను లేవు. వాళ్ళు ఈడేడమంటారు. ఏంటి కథ? నా చపనత్త మాత్రం మీ రూమ్ ఇవ్వాల్సిందే, మెత్తటి పరపులది. ఇప్పటి నుంచి మా రూమ్ ఎవ్వరికి ఇచ్చడు కుదరది. ఎందుకు కుదరదే? కుదరదు అంతే. వై ఏంటి? నాకు రాజు ఎప్పుడో చెప్పిండు, మన కొత్త బెడ్రూమ్ అయినాక ఎవరిని అలా వండనిచ్చేది లేదని. కావాలంటే పాత బెడ్రూమ్ ఖాళీ ఉంది కదా, అన్న వండుకోండి మీ తల్లి బిడ్డలు ఇద్దరు. మేము గాలి ఎందుకు అంటామే? మరి ఏమన్నా వేసుకోండి అత్తమ్మా. ఈ ఇల్లు అయితే మాదే. మీదంటావేమే ఇల్లు? అప్పుడే మీదైతే అది. నేను బతికే ఉన్నా, నా మొగుడు బతికే ఉన్నాడు. నా మొగుడికి ఇంకొక పెళ్ళం కూడా ఉన్నది. ఇంతమంది ఉన్నాం, నాకు ఇంకొక బిడ్డ ఉన్నది. ఇంతమంది ఉండగా నీకు ఆస్తులు కావాల్సి వచ్చినాయే. రూపాయి కాదు కదా, సిల్లి గవ్వ కూడా నీ చేతిలో పెట్టా. సరే అని కష్టపడకండి. మా అక్క బావ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు రాత్రి. గది గట్లా. నా బిడ్డ వస్తుందంటే అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ పోవాలి. దానికి ఫస్ట్ అరేంజ్మెంట్ చేయాలి. మా రూమ్ లో పడుకోమనండి అత్తయ్య స్వప్నని. ఇప్పుడే మా రూమ్ లోకి ఎవరిని రాని అంటే రాజు చెప్పిందంటివి. పడుకోమనండి అత్తమ్మ. స్వప్న కన్నా ఎక్కువ చెప్పండి. స్వప్న మా రూమ్ లోనే వండుకోవాలి. గిట్లుండాలి. ఇప్పుడు వచ్చిందా అని నీకు బుద్ధి? ఆడబిడ్డను మంచిగా అరుచుకోవాలని ఇప్పుడు తెలిసింది నీకు. ఎట్లా నా బిడ్డను మంచిగా చూసుకో. నువ్వు ఎంత డెవలప్మెంట్ అవుతావు చూడు. డెవలప్మెంటా? ఆడబిడ్డను మంచిగా చూసుకుంటే మంచిగా డెవలప్ అవుతారా? మరి మీరు మస్తు మంచిగా చూసుకుంటారు కదా అత్తమ్మ, అందుకే గింత డెవలప్ అయ్యారు. సరే గాని నువ్వు ఎడవంటవే మరి స్వప్న నల్ల వంట పెడితే. నా గురించి ఎందుకు అత్తమ్మ? పర్లేదు. పర్లేదు చెప్పే. కింద వంటవానే హాల్లా. నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వాడుకుంటా. ఇప్పుడు ఆడికిడికి ఓవుడు ఎందుకే నువ్వు? దీని ప్లాన్ పాడగాను. స్వప్నాన్ని మా రూమ్ లో వండమనంటే ఏందో అనుకున్నా. ఇది మంచిగా తల్లిగారింటికి పోదామని చూస్తా.
బావను పట్టుకొని ఈడోడు వండి పెడతాడే. ఆడబిడ్డ రాగానే జంప్ అవుతుంది పోరికిన వారెత్తే. ఆగో మా రాజుగాడు వచ్చినట్టున్నాడు. అరే రాజుగా కొంప గోలరి ఎత్తాందిరా, ఈ సంగతి చెప్తాగే రాని. దీని రాని మొక్క మంగడపోతే. అరే రాజుగా వచ్చిన వారు ఇట్లా ఇట్లా. ఏమైంది? ముందుకి చెప్పురా. నువ్వు నీ రూమ్ మంచిగా వేయించుకున్నావు, అన్ని రూమ్లు మంచిగా వేయించినావు. మరి రేపు సెల్లెమ్మ వస్తుంది, మరి నా సెల్లు ఎడవంటది, బావ ఎడవంటాడు. బావ మనకి గింత సాయం చేస్తాడు, ఏసీలు పెట్టించిండు, నీకు ఉద్యోగం పెట్టించిండు. ఏ ఆగు, అసలు పాయింట్కి రా. మరి చెల్లెమ్మకు ఒక రూమ్ చేయించుతా, ఒక బెడ్ కొంటాను. ఉన్నాయరా నీకేమన్నా? చేయించినా కదనే చెల్లెకి కూడా. ఏడ వేయించినవరా? ఆ పాత బెడ్రూమ్ మొత్తం చేయించిండే, చూడలేదా నువ్వు ఒకసారి కూడా? పాత బెడ్రూమ్ లో వేయించినవా? మరి మరి ఇంతవరకు చూపలేదేంద్రా నాకు. నువ్వు గవాన్ని ఎడబట్టించుకుంటావే, ఎప్పుడు నన్ను తిడదామా ఎప్పుడు నన్ను వేసుకుందామా అని చూస్తావు అంతే. కాదురా, మరి నేను అటు దిక్కు పోతే ఆ రూమ్ కి తాళం వేసి పెట్టిన, అందరు పోతారు దుమ్ము పడుతుందని. చెల్లెమ్మ వస్తుందని రాని క్లీన్ కూడా చేయించింది పొద్దున్నే. అవునా? దాని రాని మొక్క మంగడ పోతే ఏది చూయించరా అన్నాడు. చూసలేదేం లేదు, ఎప్పుడు నా పిల్లని తిట్టుకుంటా కూర్చుంటది. నాకు ఎడ పని పాట లేదు, నీ పెళ్ళాన్ని తిట్టుకుంటా కూర్చుంటా. నీకు చెప్తా పని పెళ్ళని సంగతి ఏందో. ఏం చెప్తావే, మళ్ళీ ఏదో సుత్తి పెడతావు. అది అటే ఉన్నది, ఆగు. ముందైతే గిడ కూర్చో, తర్వాత చూద్దాం గాని నీకు ముచ్చట చెప్పాలి. కూర్చుండే ఎందుకే చెప్పు, నాకు పని ఉన్నది. నేను కూర్చో. గడా పంజాబ్ గంజాబ్ ఎంత ఉంటదట కదరా. ఎక్కడ అయినా అదేం జాబు? జాబ్ కాదురా, రాష్ట్రం, వేరే రాష్ట్రం లేదా గడా? పంజాబ్. ఎందుకే, క్రికెట్ మ్యాచ్ కోసమా? నీకు గవి ఒక్కటే తెలుసురా, పంజాబ్ అంటే క్రికెట్ ఒక్కటే వస్తుందని తెలుసు. ఆ నుంచి పెను ప్రమాదం కూడా వస్తుందని నీకు తెలియదు. ఏ చక్కగా చెప్పా అమ్మా. పంజాబ్ కి నాకు ఎంత సంబంధం? నేను గట్లనే అనుకున్నారా, పంజాబ్ కి నాకేం సంబంధం నీకేం సంబంధం అనుకున్నా. కానీ మన రాణి, దాని రాణి మొక్క మంగడిపోతే దానికి సంబంధం అని నేను అస్సలు అనుకోలే. నీ అవ కవిత్వాలు చెప్తానవా, నే ముచ్చట చెప్తానవా, ఏం చెప్తానవా అసలు? ఎవడో దీని భావనట్ల దీన్ని ప్రేమించిందట, దీన్ని పెళ్లి చేసుకుంటా అనుకున్నాడట, పంజాబ్ కి వెళ్ళి వచ్చిండు. పంజాబ్ అని చెప్పిందా రాని గురించి? అవునవును అన్నది ఒకసారి, పంజాబ్ లో ఉంటాడు మా బావ అని. దీని బావ మరి గాడేనా ఉండడేంద్రా? వాళ్ళు కొంచెం దూరపు చుట్టాలే. వాళ్ళ నానమ్మ వాళ్ళ అక్కనో చెల్లెనో, మొత్తం అక్కనే సెటిల్ అయిందట వాళ్ళ ఫ్యామిలీ. దీనికి మేనత్త అవుతుంది ఆమె కొడుకు. ఏందో చెప్పిందిరా పేరు, ఇషో బుషో. రిషి. రిషి నీకు పేరు కూడా తెలుసారా? తెలిసే, చెప్పింది ఒకసారి. రిషి బావ ఉంటాడు పంజాబ్ లో అని. ఆడు ఫంక్షన్ కి వచ్చింది కావచ్చు, నాకైతే గానీ వాళ్ళే. పోయిందట రా, లేట్ అయిందట. ఇది ఎందుకు పోయింది అనుకుంటాను, గంత మంచి మంచి డ్రెస్సులు చీరలు కట్టుకొని. ఆయనకోసమే ఆడ అత్తడు బావ నన్ను చూడన్నని. హే పిసపిసరకే, నువ్వు గాన్ కోసం ఎందుకు పోతుంది ఫంక్షన్ కి? అందరు కజిన్స్ వస్తారని చెప్పలే. అయినా నేను ఫంక్షన్ అనే ఉన్నా గానీ నా రానికి ఎట్లా పిసపిస అయ్యేది. ఏం పిసపిస అయ్యేది? ఎట్లా ఎత్తుంది అనుకుంటాను, ఆడ వచ్చిన కానించి బావా బావా అనుకుంటా. మీరు అందరు ఉండంగా ఎందుకు అట్లా పిచ్చి పిచ్చి చేస్తుంది? అదేమన్నా పిసదా? అందరు ఉండగానే అట్లా ఎత్తుంది, ఎవరు లేకపోతే ఇంకెట్లా ఎత్తుందో ఆలోచించు. నువ్వు నా తలకాయ పాడి అయ్యకే. నువ్వు చూడు గాని అది ఎన్ని నిమిషాలు ఎత్తాందో అర్థమవుతుంది నీకే. ఇప్పుడు వాళ్ళ అక్కను బావను వాళ్ళ ఇంటికి పంపుతుందట, వాళ్ళ అవ్వగారింట్లో ఉంటారట వాళ్ళు. మరి ఎన్ని రోజుల నుండి పడైతారో ఏమో. ఇది కూడా పోతా అని ప్లాన్ ఎత్తంది. ఇవాడు ఏ నిమిషాలు వేసినా మనకు తెలియదు కదా. ఏ వరకు అంత పిసపిస. ఆయనకు ఆల్రెడీ పెళ్లి అయింది, మన రాణి లెక్కనే ఉంటదట ఆమె. ముంబైలో ఆమెను చూసి పెళ్లి చేసుకున్నాడట. డైమండ్ బిజినెస్ చేస్తారట కదా వాళ్ళు. నువ్వు నా తలకాయ తినకే. అరే డైమండ్ మనకు కొట్టిస్తే మంచిగుంటది కదా. చెల్లె రూమ్ చూస్తావా చూడవా? పాపా ఎట్లుందే? ఓవర్ని రోగం పాడగాను. ఏమైందే? మనీలేనారా, ఇంకెడికన్నా తోలుకొచ్చినావు నన్ను? రాణి గురించి మాట్లాడుకుంటే ఆవేశంలో ఇంకెడికన్నా వచ్చిన మారా? మనదేనే పాత బెడ్రూము. పాత బెడ్రూమ్ నీకు ఇట్లా చేసినవారా? అన్ని కాస్ట్లీ ఐటమ్స్ అయినలా. కాస్ట్లీ ఐటమ్సా? అవ్వో, ఏది ముట్టుకుంటే ఏది మర్చిపోతుంది, ఏది పట్టుకుంటే ఏది పాడైతుంది అని భయం అవుతుందిరా. అందుకే ఈ రూమ్ లోకి ఎవరిని రానియాలే. మంచిన వాసన వస్తుంది కదా, ముఖం ఏం వస్తలేదు. పొద్దునే క్లీన్ చేయించిన అన్నది రాని. కిటికీలు అన్ని తీసిపెట్టి నీట్ గా చేసిన అని చెప్పింది. దీంట్లో వేసి ఉన్నదారా? సూపర్ వేసి ఉన్నది. ఏంద్రా నేను పరేషాన్ అవుతాన్నా. మీ చెల్లెమ్మంటే నీకు అంత పానం అని నేను అస్సలు అనుకోలేదురా. ఎప్పుడు ఏదో ఒకటి తిడతా చెల్లెమ్మని పట్టించుకో అని. ఇంతగానం పట్టించుకుంటావు అనుకోలేదురా నేను. ఇగో కొత్త రూమ్ లోకి వచ్చినాం, ఇంటికి ఎవరు రాలే పండుకోలే. నువ్వు ఫస్ట్ ఏడ్సులు పెట్టకు దరిద్రంగా. గట్ల కాదురా, ఏడుసుడు కాదేవి, అనంత బాష్పాలు.
మంచిది. మీరు కూడా గింత మంచిగా చేసుకోలేవు కదా, ఎంత ఖర్చు పెట్టినారా దీనికి? నేనేం పెట్టలే. ఏంది? నువ్వు ఆగురా, నువ్వు ఆగు. ఏంది అమ్మా? నువ్వు పెట్టలే అంటానవేంద్రా? కొంపదీసి నాయన పెట్టిండేంది? మురళికి బిడ్డ అంటే ఎంత పానమో నేను ముందే అనుకున్నా. నాన్ననే పెట్టుంటాడు, ఇంక గంత సీన్ ఎక్కడదని. చెల్లె మీద కొట్టుకోరా నీకు? ఇగో నాన్న పెట్టలే, నేను పెట్టలే. మరి వాళ్ళు పెట్టుకున్నారు ఎందుకు? ఇప్పుడు మళ్ళా వాళ్ళని తలుసుకుంటే ఏడతావేంది? సురేష్ బావనే రినోవేషన్ చేస్తున్నాను ఒకసారి చెప్పిన. నా రూమ్ మాత్రం నేను చేయించుకుంటా అన్నాడు. మొత్తం బావనే వర్కర్స్ పంపించిండు, చేయించుకున్నాడు. గవాళ్ళే వాళ్ళు వచ్చిండ్రు, ఇందులో మాట్లాడిండ్రు. గవాళ్ళేనారా? వాళ్ళే. వాళ్ళ చెల్లె మీనాక్షికి చేయించిన వాళ్ళట వీళ్ళు కూడా. ఓయమ్మో, నేను అనుకుంటానే ఉన్నారా బావకు మన ఇల్లు నచ్చది, ఏదో అట్లా అడ్జస్ట్ అవుతాడని. కానీ గీయవుడి ఎప్పుడు రాలే, మంచి పని చేసిండు. మంచిగా వచ్చినప్పుడల్లా ఉంటాడు. ఇక వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఫీలింగ్ అవుతుంది. బావకు గిట్ల ఉండాలిరా. బావకు అవన్నీ ఏం లేవు. కింద వండమంటే వండడు గాని మంచి రూమ్ ఉంటే చాలు. ఇట్లాంటి కాస్ట్లీ అవసరమే లేదు. నీ బిడ్డ కోసమే వేయించింది ఇవన్నీ. స్వప్నకి ఇట్లుంటే ఇష్టం అట్లుంటే ఇష్టం అని ఆవిడే లేదు. అయితే ఇదంతా చెప్పనకు నచ్చినట్టు ఏంచిండారా? దానికి తెలియదు ఇంకా. తెలియదు మరి, నాకే తెలియదు. దానికి ఎట్లా తెలుస్తారా? వచ్చినప్పుడే సర్ప్రైజింగ్ గా చూపెట్టమన్నాడు. వీళ్ళకి ఎవరిని రానియకు, ఎవరిని వండనీయకు. విన్నావా? మరి నేను కూడా వండద్దారా? నువ్వు అంటే ఏం కాదు. ఎవరిని వండనీయకు, మిగిలిన వాళ్ళని, వచ్చిన వాళ్ళని, వాళ్ళని, వీళ్ళని. అసలు ఎవరిని రాని మన అల్లుడు సురేష్ చేపించిండు ఇదంతా. నేను ముందే అనుకున్నారా నీకు గంతగానం చెల్లె మీద ఏడగాడుతుంది అనుకున్నా. నాకు తెలుసు నువ్వు నీ పెళ్ళని చెప్పినట్టే వింటావు గాని, మరి మా స్వప్నకు గిసొంటి ఒకటి ఏ ఇస్తా పైసలు జమ చేస్తా అని అనుకున్నావు రేపన్నా? ఏమనుకుంటానవే? ఈ ఒక్క రూమ్ కి ఎంత అయిందో తెలుసా ఖర్చు? 65 లక్షలు అయింది. 65 లక్షలా? గట్ చూడ కబోర్డ్స్ ని చూడ ఒకసారి. మొత్తం కాస్ట్లీ చెక్క. చెదలే పట్టదు అసలు ఈ రూమ్ కి. వాసన కూడా రాదు చెక్క. అంత మంచి చెక్క. ఫ్యాన్లు, 3 ఏసీలు ఉన్నాయి. ఇక నీ బిడ్డ కోసం నీ మనవరాలు కూడా వస్తుంది కదా. అరే నువ్వు ఆపురా, ఇక నువ్వు సపరేట్ నాకు అంత ఎటు అవుతుంది. దాని సంగతి కూడా, దాని బావ సంగతి ఉన్నాడు ఇంట్లోనే. అబ్బా అబ్బా, ఏం కట్టించిండు పిల్లగాడిల్లు. మా అన్నీ కూడా గిట్ట కట్టిస్తేంది. మా ఓడి బిచ్చ పొల లెక్క కట్టిండు. ఈ రూమ్ ఎంత మంచిగా ఉన్నది చూడు. గా రూమ్ కి గా రూమ్ లోకి ఏమన్నా సూట్ అయిందా, మ్యాచింగ్ అయిందా? ఇక పోంతి రాని మొక్క దానికి అంత మంచి రూమ్ ఎందుకు? దాని ముఖానికి అదే ఎక్కువ. నా బిడ్డకు స్పెషల్ గా ఉండాలి, బిడ్డకు అన్ని స్పెషలే ఉండాలి. ఇట్లా ఉండాలి. పల్లెడు సురేష్ తెలుసు ఎట్లుండన్న నా బిడ్డకు. వచ్చినావా రాజు? అక్క, బావా, రాజు. ఏమండి, మా పంజాబ్ బావా అని చెప్పినా కదా, మా అక్క బావా. అమ్మో, వీడు ఎట్లా ఉన్నాడేందో. ఒక్క గుదుగుతో బొక్కలాన్ని ఇరిగేటట్టున్నాయి. ఆ చూసుడు కూడా గంత సీరియస్ గా చూసుడేంది? మంచిగా స్మైల్ ఇవ్వచ్చు కదా. ఈమె సేమ్ రాణి లెక్కనే ఉంటదట. చూద్దామంటే ముసుగేసిండ్రు. ముసుగు తీస్తే ఒకసారి చూస్తా కదా. కొంచెం అయితే రాణి లెక్కనే ఉన్నది సేమ్. హాయ్ బ్రో. హాయ్. నమస్తే రాజు. నమస్తే వదిన, కూర్చోండి. ఏమండి, మా అక్క ముంబైలో ఉంటారు వీళ్ళు. ఇంతకు ముందు చెప్పినా కదా నీకు స్టోరీ. నీ లెక్కనే ఉన్నది కానీ సేమ్ అట్లే ఉంటది. ఒకసారిగా కొంగు తీయమని చూస్తా. అది అతిథి బయట బయట భయ్యా కూర్చుంటాం గాని. రాణి, నీ హస్బెండ్ సూపర్ హీరో లెక్కనే ఉన్నాడు. హ్యాండ్సమ్, వెరీ హ్యాండ్సమ్. ఒకసారి పక్కకు జరుగు రాణి. నా వైపు కాదు, మీ ఆయన వైపు. సూపర్ సూపర్ పేర్ హే. తేరే బి సూపర్ పేర్ హే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇద్దరు జంట చాలా బాగుంది రాణి. థ్యాంక్స్ అక్క. మీ చిన్నారి కూడా మీ లెక్కనే క్యూట్ ఉంది. మరి మీ పిల్లలు? మేము ఇంకా పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి. ఇంకొక సంవత్సరం అయినాక కందాం అనుకుంటున్నాం. మీరు బిజినెస్ కదా? బిజినెస్. ఇంకొంచెం సెటిల్ అయ్యేది ఉంది. ఇల్లు కడుతున్నా. ఇల్లు అయినాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటాం. పంజాబ్ లోనా ఇల్లు? అక్కడనే కదా. ఇక్కడికి రారా అన్నయ్య? అక్కడనే సెటిల్? మాకు అక్కడనే అలవాటైంది చిన్నప్పటి నుంచి. అక్కడనే సెటిల్. అమ్మ వాళ్ళే అక్కడ సెటిల్ అయిండ్రు. ఇక పిల్లలం ఇక్కడికి ఎందుకు వస్తాం? ఎప్పుడో ఒకసారి వచ్చి అందరినీ కలిసి పోతా. మరి మీ అమ్మ రాలేదా? రీసెంట్ గా చనిపోయింది. అయ్యో, 7 months బ్యాకే తను ఎక్స్పైర్ అయిపోయింది. ఓ సారీ. అక్క బావ ఇద్దరే ఉంటారు అక్కడ.
అక్క వాళ్ళ అమ్మ ఉన్నది కానీ వాళ్ళ తమ్ముని దగ్గరనే ఉంటది. బావకు అమ్మ నాన్న ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉంటారు. రాజు, ఏమన్నా తీసుకురా, నైట్ అమ్మ వాళ్ళ ఇంట్లో వాడుకుంటారు వీళ్ళు. డేలో మళ్ళీ వస్తారా అన్న? ఎందుకు వస్తారు ఊరికే, అప్పుడప్పుడు వస్తారు. కొన్ని రోజులు ఉంటారు అటు ఇక్కడనే. నేను కూడా అప్పుడప్పుడు పోయేస్తా. సంపుతా ఈ నుంచి చదివినావు అంటే వాళ్ళు పోయేదాకా నువ్వు ఎటు పోలేదు. అంటే ఆడు నిన్ను లవ్ చేసిండని చెప్పినావు, ఆ నిన్ను చూసుకుంటా కూర్చుంటాడు నువ్వు ఎటువైనా. చి, ఇప్పుడు అట్లేం చేయడు. వాళ్ళ వైఫ్ చూడు ఎంత మంచిగా ఉందో. గాముండంగా నన్ను ఎందుకు ఇస్తాడు? ఎంత మంచిగా ఉన్నా నువ్వే మంచిగా ఉంటావు కానీ అందరికన్నా. సాల్తీ, ఏమన్నా తీసుకురాపో. బిర్యానీ తెమ్మంటావు బయట నుంచి? చి, బయట ఏమొద్దు, ఇంట్లోనే చేస్తా. ఎట్లాగో స్వప్న కూడా వస్తుంది కదా, బిర్యానీ చేస్తా. అన్ని రేపో కావాల్సినవి. ఏం కష్టపడతావే, బయట నుంచి తెస్తుంది. మంచిగా మాట్లాడుకుంటా కూర్చో. అక్క కూడా వస్తుంది, కిచెన్ లో హెల్ప్ చేస్తుంది. ఆడ మాట్లాడుకుంటా వేసుకుంటాం. నువ్వైతే చికెన్ దే, ఇంకేమన్నా తెస్తుంది మరి. మరి మేమిద్దరం ఏమన్నా తెచ్చుకోమంటావా? చెంప వలగొడతా. బావకి ఏం అలవాట్లు లేవు, అర్థమైందా? పిస పిస అలవాట్లు నేర్పకు. చా అని చూస్తే గట్లున్నాడే, ఎద్దులు ఎక్కున్నాడు, పంది బలిసినట్టు బలిసిండు. తాగకపోతే గట్లుంటారా? ఖచ్చితంగా తాగుతాడు అక్క బ్రో. మరి మనం ఏమన్నా? నో నో నో, నేను డ్రింక్ చేయను రాజు. థ్యాంక్ యూ సో మచ్. ఈయనకి డ్రింక్ అస్సలు అలవాట్లేదు. మా ఇంటికి వచ్చినప్పుడు అంతే, మా అన్నయ్య తీసుకొస్తాడు, అస్సలు తాగాడు ఎంత బలవంతం చేసినా. ఓ, కానీ ఓ 2 సార్లు తాగుతూ తెలుస్తుంది అన్న ఎట్లుంటదో దీని సంగతి. అవసరమా దిక్కుమాలే అన్న అలవాటు చేసుకున్నాడు? 2 సార్లు తాగమని చెప్తున్నావా? సరే, ఈ రోజుల్లో తాగని వాళ్ళు ఉంటే వాళ్ళే గ్రేట్ అని. అందరికి ఎన్నెన్ని రోగాలు వస్తున్నాయి. నువ్వు చెప్పింది కరెక్టే అక్క. ఒక్కసారి అలవాటు అయిందంటే అస్సలు మానుకోరు, పిచ్చోళ్ళు అవుతారు దానికోసం. అవసరమే లేదు బాబా, అస్సలు తాగకు. నువ్వు స్టార్ట్ అయ్యకు. ఎవరు బలవంత పెట్టినా సరే నువ్వు సూపర్ బావా. ఇది వాడిని మెచ్చుకుంటాందా, నన్ను తిడుతుందో బాగా తాగుతానని? అయినా నేను ఇప్పుడు మొత్తానికి బంద్ చేసినా గానీ అట్లా అంటావు నన్ను. ఎప్పుడన్నా ఎవరన్నా వస్తేనే. ఇదేంది ఇవాళ కొత్త డ్రెస్ వేసింది? ఇవాళ వీళ్ళ మ్యారేజ్ డేనా ఏందో మరి. దీని మూడంతా స్పాయిల్ చేస్తా ఇప్పుడు. అత్తయ్య, అత్తయ్య. ఏమైంది స్వప్న? అత్తయ్య, ముందు ఏడు పాపు. ఏడు పాపేది ఉంటేనే చెప్పు, లేకపోతే చెప్పకు. ఇప్పుడు చెప్పు. అత్తయ్య, సురేష్. స్వప్న, సురేష్ కి ఆఫీస్ వర్క్ చాలా ఉంది. ఇప్పుడు నువ్వు సతాయించడం అవసరమా చెప్పు? ఒక్కసారి ఆలోచించు. 2 కంపెనీలు చూసుకోవాల్సి వస్తుంది వాడు. వాళ్ళే వీళ్ళే చూసుకుంటే ఎందుకు, మనది మనం చూసుకోవచ్చు కదా. నిన్ను మార్చాలని చూస్తున్నాను చూడు, నేను చేసే ప్రయత్నం ఉంది చూడు. తెలివి ఉన్న వాళ్ళు ఎవరు ఇది చేయరు. నాకెంత బుద్ధి తక్కువ ఇప్పుడు అర్థమవుతుంది. దీనికి ఆ బంటిగాడంటే ఇష్టం కదా, వాళ్ళెవరో అనగానే దీనికి మండినట్టున్నది. మీనాక్షిని బంటిని పోగొడాలి, పోగొడితేనే ఇది నా మాట వింటది. ఏంటి స్వప్న? అది కాదు అత్తయ్య, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు పడుతూనే ఉంటారు కదా. అయితే గొడవ పడాలని రూల్ కూడా ఏం లేదు. అది కాదత్తయ్య, అడ్జస్ట్ చేసుకొని మర్చిపోయే గొడవలు మళ్ళీ కలిసిమెలిసి ఉండాలి కదా. అది అందరికీ సాధ్యం కాదు స్వప్న. ఒక్కసారి మనసు విరిగిందంటే అతుక్కోవడం చాలా కష్టం. ఓడి అమ్మ, ఏమన్నా మాట్లాడితే చాలు ఈ స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తుంది. నేను నార్మల్ గా మీతోటి మాట్లాడుతున్నా అత్తయ్య. నేను కూడా నార్మల్ గానే మాట్లాడుతున్నాను. ఏం జరిగింది? సురేష్ ఏమన్నాడు, నువ్వేమన్నావని నేను అడిగానా? అది కాదు అత్తయ్య, సురేష్ నన్ను మా ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు. అదేంటి? అవునత్తయ్య, నన్ను వెళ్ళిపోమన్నాడు. దాంట్లో తప్పేముంది? తల్లిగారింటికి వెళ్ళిపోమన్నాడు. నువ్వు మొన్నటి నుంచి మీ ఆస్ట్రేలియా పిన్ వచ్చింది వెళ్తానన్నావు కదా, ఇందులో వాడి తప్పేముంది? వెళ్తానంటే వెళ్ళమనంటాడు. కాదత్తయ్య, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండకు, చిన్నారిని కూడా తీసుకుపో. అసలు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకని చెప్తున్నాడు. పర్మనెంట్ గా నేను అన్నట్టు అక్కడికి. ఏదో కోపంలో అలా అనుంటాడులే. వాడికి నువ్వంటే చాలా ఇష్టం స్వప్న. నిన్ను విడిచిపెట్టి వాడు ఉండలేడు. పైగా హనీని విడిచిపెట్టి ఉంటాడా చెప్పువాడు? ఒక్క రోజు కూడా ఉండడు హనీని ఎత్తుకోకుండా. నిన్నెందుకు వెళ్ళిపోమంటాడు? ఏదో కోపంలో అలా అన్నాడేమో. లేదత్తయ్య, నన్ను వెళ్ళిపోమన్నాడు. నేను ఆస్ట్రేలియా పోతా అంటే పొమ్మంటున్నాడు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాడట. ఆస్ట్రేలియానా? ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఎందుకు?
నేను ఊరికనే అలా అన్నాను కోపంలో. అంటే వెళ్ళిపో మళ్ళీ రాకు అంటున్నాడు. నాకు ఎందుకు భయం వేస్తుంది అత్తయ్య. సురేష్ కి ఇంకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారేమోనని. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నా కొడుకు గురించి నీకు తెలుసో లేదో కానీ నాకైతే తెలుసు. నాకు కూడా తెలుసు అత్తయ్య, సురేష్ అట్లాంటాడు కాదని. కానీ ఎందుకో డౌట్ వస్తుంది ఈ మధ్య. నువ్వు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు. నా కొడుకు శ్రీరామచంద్రుడు, అర్థమైందా? మరి నన్ను ఎందుకు విడిచిపెడతా అంటున్నాడు? రాముడు సీతను విడిచిపెట్టిండు కదా అడవిలా, అట్లా విడిచిపెడదాం అనుకుంటున్నాడా? స్వప్న, ఎందుకు అతిగా ఆలోచిస్తున్నావు? వాడు నేను ఎప్పుడు అనుకున్నాం నీ ఇంటికి వెళ్తానన్నావు కదా పంపిద్దామని. 2 రోజుల నుండి వచ్చేసేయి. వారం రోజులు ఉందాం అనుకున్నాను. సరే వెళ్ళిరా, చాలా రోజులు అవుతుంది కదా. హనీకి కూడా కొంచెం చేంజ్ ఉంటుంది. వారం రోజులు కూడా వద్దు, అక్కడనే ఉండిపో అంటున్నాడు. స్వప్న, నేను ఉన్నాను కదా, నేను తీసుకొచ్చుకుంటాను నేను మళ్ళీ. ఈ ఇంట్లో ఎవరేమన్నా నువ్వు నా కోడలివి. నేను నిన్ను అక్కడెక్కడ ఎందుకు ఉంచుతాను చెప్పు? వాడి మీద నీకు నమ్మకం లేకపోయినా నా మీద కూడా లేదా స్వప్న? మరి అలా అనడు అవసరమా? ఎందుకు అట్లా అంటున్నాడు? చూడు స్వప్న, నువ్వు వాడితో ప్రేమగా ఉండు. వాడు నేను ఎంత బాగా చూసుకుంటాడో చూడు. ఇప్పటికీ నేను తక్కువేం చూసుకోడు. ఫోన్ చేసి రోజు నన్ను అడుగుతాడు తెలుసా. నువ్వు పడుకుంటావు కదా మధ్యాహ్నం, నా స్వప్న తిన్నదా అని అడుగుతాడు రోజు. ఎప్పుడైనా నువ్వు ఫోన్ చేసి తిన్నావా సురేష్ అని అడిగావా? ఆలోచించు. నువ్వు నైట్ ఎప్పుడైనా తినకుండా పడుకుంటే ఏం చేస్తాడు వాడు? అది మాక్సిమం జరగదనుకో, అప్పుడప్పుడు నిద్ర వచ్చి పడుకుంటావు కదా, ఏదన్నా ఒకటి రూమ్ లోకి తీసుకొచ్చి తినిపిస్తాడు. తినిపించుకొని పడుకోబెట్టుకుంటాడు. ఒక కూతుర్ని చూసుకున్నట్టు చూసుకుంటాడు నిన్ను వాడు. లేదత్తయ్య, హనీ వచ్చినప్పటి నుంచి మొత్తం మారిపోయిండు. ఇప్పుడు హనీ మీద వేస్తున్నావా? వాడిని నువ్వు అలా అంటే నేను ఊరుకోను స్వప్న. వాడు ఇలా అన్నాడు, అలా చేశాడు, తప్పు చేశాడని నువ్వు నాకు చెప్తే చెప్పు. అంతేగాని వాడి గురించి చెడుగా ఊహించుకొని నాకొచ్చి చెప్పొద్దు ప్లీజ్. నా కొడుకు బంగారం. నాకు కూడా తెలుసు అత్తయ్య, కానీ మీరైనా చెప్పండి. నన్ను అలా వెళ్ళిపోమంటే ఎలా ఉంటుంది నాకు? అరే సురేష్, సురేష్. మామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేటా. ఆఫీస్ కి రెడీ అయ్యావా? ఎస్ మామ్. ఏమైందిరా? స్వప్నని ఏమంటున్నావు? నేనేమనలేదే. వెళ్ళిపోమన్నావంట, బాధపడుతోంది. వెళ్తానంది, వెళ్ళమన్నాను. దట్స్ ఇట్ మామ్. ఏ స్వప్న, వెళ్తానన్నావంట కదా? నేనేదో అలా 2 రోజులకు వెళ్ళొస్తానన్నాను అత్తయ్య. 2 రోజులే అందట కదరా, ఏమన్నావు నువ్వు? పర్మనెంట్ గా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతానంది, వెళ్ళమన్నాను. అలా అన్నావా స్వప్న? ఏదో కోపంలో అన్నాను అత్తయ్య, అలా అని దాన్ని పట్టు కూర్చోమన్నానా? సరే సురేష్, స్వప్నని ఆఫీస్ కి తీసుకెళ్ళు. హనీని నేను చూసుకుంటాను. ఏంది ఇది? అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా నా మీద పడుతుంది. ఆఫీస్ కి పోమ్మంటారు ఏంది ఏమన్నా అంటే? నాకు ఒక్క అక్షరం ముక్క రాదు. ఆఫీస్ కు ఏం చేయాలి? ఈమె కన్నా సురేషే బెటర్. ఒక్కసారి కూడా ఆఫీస్ కి రమ్మనలేదు. ఏదంటే అది ముందుకు తెచ్చి పెడతాడు, ఎంజాయ్ చేయమంటాడు. వీళ్ళందరూ ఏంది నన్ను ఇంత టార్చర్ చేస్తారు? ఎలా వస్తుంది మమ్మీ? హనీ ఎలా ఉంటుంది ఇక్కడ? తనకి ఫీడింగ్ వద్దా? నేను కాసేపు అలా తీసుకొని వస్తాను లేరా హనీని. వద్దు మామ్, ఎందుకంత రిస్క్ తీసుకోవడం? నీకు ఒక్కడికే ఇబ్బంది అవుతుంది కదరా. నేను చూసుకుంటానులే మామ్, తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం? చిన్న బేబీని తీసుకొని. నేను కూడా అదే అనుకుంటున్నా అత్తయ్య. అసలైతే నేను కూడా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా. ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేసరికి మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. గ్యాపా? దేని గ్యాప్? అదే అత్తయ్య, ఆఫీస్ కి వెళ్ళడానికి. నువ్వు ఇంతకు ముందు వెళ్ళి ఇప్పుడు పని చేస్తే గ్యాప్ అంటారు దాన్ని. అసలు నువ్వు ఇంతవరకు ఒక్కసారి కూడా ఆఫీస్ కి వెళ్ళలేదు, గ్యాప్ అని ఎలా అంటున్నావు? అదే అత్తయ్య, స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇట్లా అయిపోయింది. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను, నా కొడుకుని? ఏం లేదు అత్తయ్య, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, వాటిని తీర్చమనండి. అయితే నా కోరికలు ఎవడు తీర్చుతాడు? ఏంటవి స్వప్న? పర్సనలా? మమ్మీ బిజినెస్ చాలా కోసం పర్సనల్ అత్తయ్య. ఏంట్రా బిజినెస్? అది మా ఇద్దరి మధ్యలో పర్సనల్ విషయం అత్తయ్య. రాజేశ్వరి అంటే ఏమ్మా, అది పర్సనల్ అంటోంది కదా, దాన్ని విడిచిపెట్టు. నీ పర్సనల్ నాకెందుకని సైడ్ అయిపో. అంటే అంటే కాదు ఇంతే కాదు, అది కావాలని సురేష్ తో గొడవ పెట్టుకుంటోంది. మీ అల్లుడితో కలిసి 2 కోట్లు అడుగుతోంది. 2 కోట్లు అడుగుతోందా సురేష్ ని? మరేమనుకుంటున్నారు? బిజినెస్ చేస్తుందట మీ అల్లుడితో కలిసి. నాగార్జునతోనా? 2 కోట్లు కావాలి, ఇస్తావా అయ్యవా అని టార్చర్ చేస్తుంది.
చేస్తుంది సురేష్ ని. అది వాంతో కలిసి ఏం చేసేది తెలీదు. వెంటనే మీ కోడల్ని వాళ్ళ ఇంటికి పంపించేయండి కొన్ని రోజులు. సురేష్ ఆలోచిస్తుంది కరెక్టే, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అయినా స్వప్నకి బిజినెస్ చేసేంత టాలెంట్ ఉందా? ఇక్కడ సురేష్ కి, ప్రియాంకకి, బంటికి తప్ప ఎవరికి అంత టాలెంట్ లేదు. లాస్ట్ కి మీ ఆయన కూడా వస్తాడు అంతే. వీళ్ళందరికీ కోవ ఎక్కువై డబ్బులు కరిగిద్దామని చూస్తున్నారు. ఏమన్నా స్వప్న? చెప్పండి అత్తయ్య, మీరు చెప్పండి సురేష్ కి. అది మీ పర్సనల్ అన్నావు కదా, మీ ఇద్దరి పర్సనల్ మ్యాటర్స్ లో నేను ఇన్వాల్వ్ అవ్వను. ప్లీజ్ స్వప్న, ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు అత్తయ్య, వెళ్ళిపోనా? వెళ్ళు. ఎన్ని రోజులు? నీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండు. వస్తానంటే మాత్రం నేను వద్దనను. రానంటే? అది నాకు తెలీదు. మీ పర్సనల్, మీ ఇష్టం. మీరు కూడా ఏంటో అత్తయ్య ఎట్లా అంటున్నారు? స్వప్న, నేను పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వను. ప్లీజ్ గో. థ్యాంక్స్ మమ్మీ. ఏంట్రా, ఏం జరుగుతుంది అసలు? ఏం లేదు మమ్మీ, లైట్ తీసుకో. తనకి మన వాల్యూ తెలియాలి మమ్మీ. వెళ్ళని, కొన్ని రోజులు అక్కడే ఉండని. ఎంత ఎంజాయ్ చేస్తుందో చేయని, ఎన్ని రోజులు ఉంటుందో ఉండని. నువ్వు మాత్రం అస్సలు ఇన్వాల్వ్ అవ్వకు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకు. అలా ఎలా ఉంటానరా, ఫోన్ చేయకుండా లిఫ్ట్ చేయకుండా? నేను చెప్పింది విను మమ్మీ. లేదు లేదు, కావాలంటే నువ్వు చేయడం ఆపేసి, నేను మాత్రం ఫోన్ చేస్తాను. చేసుకో, కానీ తనని ఇంటికి రమ్మంటే మాత్రం బాగుండదు చెప్తున్నాను. ఏంట్రా అలా మాట్లాడతావు? లేదు మమ్మీ, నీకు తెలీదు. తనకి తెలిసి రావాలి. నేను ఇక సహించలేను తనని. చాలా ఓపిక పడ్డాను మమ్మీ, ఇక నా వల్ల కాదు. తను మారితేనే నేను ఉంటాను, లేకపోతే నేను ఇంకేదైనా సూసైడ్ చేసుకొని పోతాను. సురేష్, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఇంకేలా మాట్లాడమంటావు మమ్మీ? నాకు ఎంత టార్చర్ అవుతుందో నీకేం తెలుసు? ఎన్ని రోజులైనా ఓపిక పట్టాను? నేను ప్రశాంతంగా బ్రతుకుండాలంటే తనని వెళ్ళనివ్వు. తను ఇక్కడ ఉండద్దు. తన తప్పు తెలుసుకొని ఇక్కడికి వచ్చి అందరితో బాగుంటేనే నేను తనతో ఉండేది. హనీ గురించి ఆలోచిస్తున్నావారా? ఎన్ని రోజులు అలాగే ఆలోచించాను, కానీ ఇప్పటి నుంచి ఆలోచించను. బలవంతం చేసి మళ్ళీ తనని ఇంటికి తీసుకొచ్చావు అనుకో, నేను ఇంట్లో ఉండను మమ్మీ. ఇంకెక్కడికైనా పారిపోతాను. ఈ ఇల్లు, ఈ ఆఫీస్, ఈ మనుషులు నాకెవరు వద్దు. ఏమైందిరా నీకు అలా మాట్లాడుతున్నావు? నేను చెప్పాల్సింది చెప్పాను మమ్మీ, తర్వాత నీ ఇష్టం. ఈ ఇంట్లో నన్ను ఎవరు అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు నేను మీ అందరితో ఉండడం? వచ్చింది కదా అక్క, అక్కని బావని చూసుకుంటూ ఉండు. మీనాక్షి, బంటి కూడా ఉన్నారు. ఇంకా నీకు నేనెందుకు? ఇక్కడ ఉంది నరకం అనుభవించే బదులు ఇంకెక్కడికైనా వెళ్ళి సన్యాసం తీసుకుంది బెటర్. 2 కోట్లు అడుగుతోందారా బిజినెస్ కోసం? అవును మమ్మీ, చాలా రోజుల నుంచి నన్ను టార్చర్ చేస్తోంది. ఏం చెప్పినా వినదు. అయితే నేను పడేస్తాను 2 కోట్లు. ఏం చేస్తుందో చేసుకొని నీతో మంచిగా ఉండమంటాను. డబ్బులిచ్చి మంచి ఉండమంటావా? డబ్బులు ఇవ్వకున్నా కూడా నాతో బాగుండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సురేష్, ఏం మాట్లాడుతున్నావు? మరి ఏంటి మమ్మీ, నీకు అసలు ఏం కావాలి చెప్పు. నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఎప్పుడు స్వప్న గురించి ఆలోచిస్తావా? నేను అవసరం లేదా నీకు? తను ఆడపిల్లరా, నువ్వు తనని అలా చేయకూడదు, అలా మాట్లాడొద్దు. మరి నేను మనిషిని కదా మమ్మీ. ఆడ మగ పక్కన పెట్టు, నేను మనిషినే కదా. నాకు మనసు అనేది ఉంటుంది కదా. నన్ను ఇంతగా పొడిచి పొడిచి చంపేస్తే ఎలా లేచి కూర్చోవాలి చెప్పు? ఆంటీ, విడిచిపెట్టండి. తనని ఎందుకు అంటున్నారు? అన్ని అవే సర్దుకుంటాయి. ఆ స్వప్నని పంపించడమే కరెక్ట్. సరే, పంపించరా స్వప్నని. నువ్వన్నట్టు తను మారి వస్తేనే ఓకే. నేను కూడా ఫోన్ చేయను. తను ఫోన్ చేస్తే మాట్లాడతానంతే. ఇక్కడికి రమ్మని మాత్రం అన్నను. ఓకేనా? అక్క రెడీయా? ఏమైందిరా? ఏమంటోంది మమ్మీ? ఏం లేదక్క, పద. మమ్మీ మీనాక్షి వాళ్ళ ఇంటికి లక్ష్మి తీసుకొచ్చింది, నీకు ఇచ్చిందా? ఇచ్చింది. చాలా బాగుంది మమ్మీ. మీనాక్షి సూపర్ గా డిజైన్ చేసుకుంది. నాకైతే చాలా నచ్చింది. స్వప్న అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. పైనకి ఎందుకు వెళ్ళారక్క? ఎందుకురా? అసలు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? సురేష్, సురేష్, చెప్పక్క, వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అంతగా ఇంట్రెస్ట్ పడుతోందా దాని రూమ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి? అరే ఎందుకురా ఇలా మాట్లాడతావు? ఒట్టి ఒట్టిగా నిన్న అపార్థం చేసుకునేటట్టు. ఏమన్నా అందారా స్వప్న? మళ్ళీ ఏమన్నా టార్చర్ చేసిందా నిన్న? పైన ఉందామని చెప్పిందా, లేదంటే 2 కోట్లు అడిగిందా? అసలు ఈ 2 కోట్లు ఏంటి ప్రియాంక? ఏంటి అసలు మీరు? ఎవరు స్టార్ట్ చేశారు ఇదంతా? ఏం లేదు మమ్మీ, నాకు బిజినెస్ పెడుతున్నాడు. తను కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని మాతో పాటు బిజినెస్ చేస్తావా అని అడిగాము.
చేస్తానంది. దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా మమ్మీ, షేర్ చేసుకోవాలి కదా. 2 కోట్లు అంటే మాటలు అనుకున్నావా ప్రియాంక? డబ్బు విలువ నీకు తెలీదా? తను ఖాళీగా తిని కూర్చుంటోంది కనుక తనకి తెలీదు. ఎంత కష్టపడతావు నువ్వు? నీకు తెలీదా డబ్బు విలువ? నేనేం కష్టపడ్డాను మమ్మీ, ఎవ్రీ మంత్ పంపిస్తూనే ఉన్నావు. నువ్వు పంపించే పంపుడికి జాబ్ కూడా చేయనవసరం లేదు, కూర్చొని తింటూ ఉండొచ్చు. సరే ఇప్పటికి ఎన్ని జమ చేసావు? జమ చేయడమా? జమ చేయడం ఏంటి? అన్ని డబ్బులు పంపించాను కదా ఎవ్రీ మంత్. ఏం చేసావు వాటిని? ఎక్కడ ఇన్వెస్ట్ చేసావు? అంటే మమ్మీ అది ఇప్పుడు అవన్నీ లేవు. ఎక్కడికి వెళ్ళాయి? ఫ్లైట్ టికెట్స్ కూడా ఎప్పుడు మేమే బుక్ చేస్తాం. అసలు ఏం చేస్తున్నావు నువ్వు డబ్బంతా? నీ అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయి? యాక్చువల్ గా లేవు మమ్మీ, ఒక 5,000 ఉన్నాయి అంతే. 5,000? ఏంటక్క నువ్వు అకౌంట్ లో 5,000 ఉంచుకున్నావా? అసలు డబ్బులు ఏం సేవ్ చేయలేదా? అసలు ఇలా చేస్తారని తెలిస్తే నేను డబ్బులు కూడా పంపేదాన్ని కాదు. ఏదో స్టార్టింగ్ లో ఉద్యోగాలు ఇద్దరికి లేవు కదా అని పంపించాను. తర్వాత మొత్తం అదే కంటిన్యూ అయిపోయింది. ఏం చేస్తున్నావు డబ్బంతా? చెప్పు ప్రియాంక. అది మమ్మీ, మా ఆయనకి కొంచెం డబ్బు అవసరం ఉంటే ఇచ్చాను ఖర్చులకి. ఖర్చులకి నీ శాలరీ వాడుతున్నారు కదా, మరి ఇదేం చేసావు అని అడుగుతున్నాను. మొన్ననే ఖర్చు పెట్టేసాను, ఇచ్చేవాను. ఎవరు దానికి చాలా మంది ఫ్రెండ్స్ నచ్చింది ముట్టుకోవడం ఏంటి? వాళ్ళ పాపం కొంచెం పూర్ గా ఉంటారు, అలా వాళ్ళకి హెల్ప్ చేశాడు. అయితే ఆడపిల్ల డబ్బు ఎలా ముట్టుకుంటాడు? ఖర్చు పెట్టుకుంటే పెట్టుకొని వాళ్ళెవరికో పంపించడానికి నీ డబ్బు తీయడం ఏంటి? మామ్, నేను నీలాగా నాది నీది అనుకోను మమ్మీ. నాకు నేను ఒకటే, ఏం చేసినా ఇద్దరం చేసినట్టే. నువ్వు డాడీకి రెస్ట్రిక్షన్స్ పెట్టినంత నేను పెట్టను. అక్క వెళ్ళనిరా వెళ్ళని. నాన్నని 2 కోట్లు అడిగింది మొగ్గుని తీసుకొని వచ్చి. నీకు తెలుసు కదా తెలుసు మమ్మీ. అతనికి ఎలా సపోర్ట్ చేస్తుందో చూడు. మమ్మీ మాటలు కూడా లెక్కలేదు దానికి. నువ్వు ఎందుకు మమ్మీ దాంతో పెట్టుకుంటున్నావు? అనవసరంగా దాని మైండ్ పాడు చేయకు, నువ్వు పాడు చేసుకోకు. బావ చేసిన తప్పుకి అదేం చేస్తుంది చెప్పు? అయినా బావ చేసేది తప్పని దానికి తెలియాలి. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి మమ్మీ. ఇలా దీన్ని తిడుతూ ఉంటే మనకి అది దూరం అవుతుంది. మనం తనకి సపోర్ట్ గా ఉండాలి కదా మమ్మీ. ఇప్పుడు ఏమంటున్నావు? అదేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? పిల్ల మీద కోపం వచ్చి దాన్ని పంపించేసావు కదా, ఇప్పుడు నేనేం చేయాలి మరి? నా కూతురులా చేస్తూ ఉంటే? నచ్చ చెప్పాలి మమ్మీ. నువ్వు ప్రేమగా మాట్లాడితే అక్క అర్థం చేసుకుంటుంది. ఇలా తిడితే కాదు. స్వప్నకి మాత్రం ఏం చెప్పినా ఎలా చెప్పినా అర్థం అవ్వదు మమ్మీ. అందుకే తను దూరం వెళ్తోంది. దూరం పెట్టాల్సిందే. ఏమోరా, ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పటికే మస్తు రోజులైంది. ఊ అంటే రానే వచ్చేస్తారు ఎల్లిగా. వాడిని చంపిద్దాం బంటిగా అన్నంటే చేతిలో రూపాయి లేదు. మాల్దీవ్స్ లో చంపడం చాలా కష్టం అంటున్నారు. పైగా డబ్బులు అన్ని కోట్లు అడిగితే నేను ఎక్కడి నుంచి తేను? ఈ వేస్ట్ ముఖం ఒకటి 2 కోట్లు అడిగే వేస్ట్ అని అంటే అది కూడా చేత కాదు దీనికి. మరి ఇంకేం చేతనవుతుందో. ఛీ, వేస్ట్ది. ఏమైనా తమ్ముని పట్టుకొని ఆఫీస్ కోడ్ నేర్చింది. దానికి బ్రెయిన్ ఉంటేనే కదా వాడి కింద వీడి కింద పనిచేసే బదులు సెపరేట్ గా ఆఫీస్ పెట్టుకోవచ్చని, సెపరేట్ బిజినెస్ చేసుకోవచ్చని తెలియదా దానికి? వాళ్ళందరూ నా కోసం ప్రాణం ఇస్తారని చెప్తుంది. రూపాయి కూడా ఇయ్యరు గాని జీవాల నాన్న ఎట్లన్నా వేసి అడిగిపియాలి. లేకపోతే ఈ వేస్ట్ దాన్ని ఏం చేయనో అదే చేయాలి. మూసుకొని అడుగుతుంది. నాక్ ఎక్కడున్నావా? నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? అదేంటి నాకు కనీసం నాకు బాయ్ అన్నా చెప్పట్లేదు నువ్వు. ఇక కనిపిస్తే చెప్తా, కనబడకపోతే ఎట్లా చెప్తా చెప్పు? లేవగానే బెడ్ లో ఉండడం లేదేంటి నువ్వు? ఎటు వెళ్తున్నావు? ఏం లేదు, అలా అలా వాకింగ్ చేసి వస్తున్నాను అంతే. అవునా, నన్ను కూడా తీసుకుపోవచ్చు కదా, నేను వస్తాను నీతో. సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని నువ్వు నాతో వస్తావా? చూసేటోళ్ళు అందరు ఏమనుకుంటారు? సీగిదా వీని పెళ్ళామనుకుంటారు. అదే నా మీనాక్షిని తీసుకుపోయినా అనుకో, వావ్ అని అందరు దాన్ని ఇస్తారు. కళ్ళు చూపు తిప్పుకోలేరు. ఇదేంటి, నేను ఆఫీస్ కి వెళ్ళాలన్నట్టు గ్రాంటెడ్ గా చెప్పినట్టు చెప్తున్నాడు. అసలు నన్ను కొంచెం కూడా మిస్ అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు అని కూడా అడగట్లేదు, ఎప్పుడు వస్తావని కూడా అడగట్లేదు. లేట్ వచ్చినా ముందొచ్చినా ఇలాగే ఉంటున్నాడు. ఏమైంది అసలు నాకి? ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నాడు. మేబీ ఆ బిజినెస్ డబ్బు గురించేనేమో. ఈరోజు ఖచ్చితంగా అడగాల్సిందే. ఎప్పుడు అడుగుతావు ప్రియాంక? ఎన్ని రోజులని వెయిట్ చేయాలి ఇలా? నాకు గాయాలన్నీ మానిపోయాయి కూడా. మానిపోయాయి కానీ
షోల్డర్ పెయిన్ ఉందన్నారు కదండి, వర్క్ ఎలా చేసుకుంటారు? ఎలాగోలా చేసుకుంటానులే. నువ్వేం చేసావు ఇంతకి ఆ 2 కోట్ల విషయం? అంటే అది పద, నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టు, ఈ రోజు అడుగుదాం. ఈ రోజు చాలా వర్క్ ఉందండి, ఎలాగైనా ఈ రోజు కంప్లీట్ చేస్తాను. రేపు లీవ్ పెడతానని ముందే చెప్తాను వాడికి. వాడేమన్నా నీ బాసా? ఆ? ముందే చెప్పడం ఏంటి? అసలు ఆఫీస్ మన అందరిదా, వాడిది ఒక్కరిదేనా? ఏంటండి మీరు సురేష్ ని వాడు వీడు అంటున్నారు? అయ్యో, సురేష్ని కదా, నేను బంటి అన్నట్టు మర్చిపోయాను. నాకు కూడా వాడిని చూస్తే చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. వేస్ట్ గాడు. ఇవాళ ఎలాగైనా కంప్లీట్ చేసి రేపు ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాను, అడుగుదాం. ఓకేనా? పైగా స్వప్న కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సురేష్ కూడా ఆఫీస్కి వెళ్ళాక సైలెంట్ గా ఉంటుంది కదా, అప్పుడు అడుగుదాం. నువ్వు అడుగుతే ఇస్తారా వాళ్ళు? నాకైతే డౌటే. రూపాయి పోతే ప్రాణం పోయినట్టు చేస్తున్నారు మీ వాళ్ళు. ఇవ్వకపోతే ఆస్తి పంచేయమంటున్నాను. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. వాళ్ళని అడిగేది నువ్వే, నిన్ను దొబ్బేది వాళ్ళే. నేనెందుకు టెన్షన్ పెట్టుకుంటా గానీ. సో దోస్తులు, మరి ఎలా ఉంది ఈ రోజు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. సారీ దోస్తులు, ఈ రోజు మీనాక్షి బంటిని చూపించడం కుదరలేదు. రేపటి నుంచి అందరినీ కవర్ చేస్తాను దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవి కమెంట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.